Yeah, good evening everyone. లైక్ ఫస్ట్ వరల్డ్ పారా టైక్వాండో పూమ్సే ఛాంపియన్షిప్ బహ్రెయిన్లో జరిగిన దాంట్లో నాకు గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చాను. మన స్టేట్కి ఫస్ట్ గోల్డ్ మెడల్ ఇది. పారా అండ్ స్పోర్ట్స్ గేమ్స్లో ఇప్పటివరకు గోల్డ్ మెడల్ లేదు. తెలంగాణకి దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ గోల్డ్ మెడల్. ఐఎమ్ సో హ్యాపీ టు బ్రింగ్ దిస్ గోల్డ్ మెడల్ ఫర్ అవర్ తెలంగాణ స్టేట్ అండ్ అవర్ కంట్రీ టు. లైక్ నేను ఒక ఫార్మర్ టైక్వాండో ప్లేయర్. ఇంతకుముందు 2020 ఇయర్లో నాకు కార్ యాక్సిడెంట్ అయిపోయింది. కార్ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఐ గోట్ ద పెరాలిసిస్ అయిపోయాను, లైక్ బెడ్ రిటర్న్ అయిపోయాను. సో అప్పుడు లైక్ నేను ఇంకా నేర్చుకున్న గేమ్ అయిపోతుంది ఏంటని నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. కాకపోతే లైక్ ఎప్పుడైతే ఇది పారా స్పోర్ట్స్లో మా గేమ్ కూడా ఇంట్రడ్యూస్ అయిందో అప్పుడు నేను డిసైడ్ అయిపోయి లైక్ పారా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలని నేను ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాను. మొన్న జరిగిన బహ్రెయిన్లో నేను గోల్డ్ మెడల్ P51 కేటగిరీలో గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చాను మెడలే. అండ్ నెక్స్ట్ నా అంబిషన్ ఏంటంటే లాస్ ఏంజల్స్ 2028లో జరగబోయే లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో మన కంట్రీకి మళ్ళీ నేను గోల్డ్ మెడల్ తీసుకొని రావడమే నేను అనుకున్నాను. నేను నా కోచ్ అయిన నా ట్విన్ బ్రదర్ గణేష్ సహాయంతో అక్కడి వరకు వెళ్ళి నేను గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చాను. నాకు యాక్సిడెంట్ కాకముందు కూడా టైక్వాండో నేర్పించి నేను పిల్లల్ని చాలా మందిని ట్రైన్ చేశాను. దాంట్లో ఒక 50 మెంబర్స్ వరకు లైక్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ పర్పస్లో వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఇప్పటికీ గవర్నమెంట్ దృష్టికి నేను తీసుకొని పోదలుచుకుంది ఏంటంటే ఈ గేమ్ని ముందుకు తీసుకొని పోయి దీనికి కరెక్ట్ కోచింగ్ పెట్టిపించి తీసుకొని పోతే నన్ను దీనికి కేటాయిస్తే నేను ఇంకా పిల్లల్ని ట్రైన్ చేసేసి పిల్లల్ని పార్టిసిపేట్ చేస్తాను. ఇది నా లైక్ హంబుల్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్. మన ఇండియా నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? మన ఇండియా నుంచి ఒక 22 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ఓవరాల్ అన్ని స్టేట్స్ నుంచి చేశారు. ఒక 4 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. కర్ణాటకకి ఒక 2 మెడల్స్, తెలంగాణకి నేను ఒక్కనే ఫస్ట్ ఎవర్ గోల్డ్ మెడల్ ఇది. మొత్తం 22 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఇండియా నుంచి. మీ కోచ్ అంటే మీకు ఫస్ట్ నుంచి కోచ్ ఎవరు? నేను ఇక్కడ చిన్నగా ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నప్పటి నుంచి నాకు ఇక్కడ వావిలాల సారంగప్పని కోచింగ్ ఇచ్చారు. దాని తర్వాత నేను 2006లో సాయి అకాడమీకి వెళ్ళాను. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విఠల్ కుమార్ కోచింగ్లో నేను ట్రైనింగ్ అయ్యాను. అక్కడ 3 ఇయర్స్ ఉన్నాను సాయి అకాడమీ కర్నూలులో. దాని తర్వాత ఎడ్యుకేషనల్ పర్పస్ అని వచ్చేసి నేను ఇక్కడికి వచ్చేసి నా ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ ఇక్కడే కంప్లీట్ చేశాను. అండ్ దీంట్లో నేను సర్టిఫికేషన్ కోర్స్ కూడా చేశాను 2008 కేరళలో. అండ్ నేను కాకతీయ యూనివర్సిటీ కోచ్ కూడా. నాకు ఈ యాక్సిడెంట్ లైక్ కరోనా టైంలో యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చిన తర్వాత యాక్సిడెంట్ అయింది. నాకు కార్ యాక్సిడెంట్ టోటల్లీ ప్యారలైజ్డ్ అయిపోయింది బాడీ. ఇట్స్ లైక్ స్పైనల్ కార్డ్ ఇంజురీలో సర్వైకల్ లెవెల్. 2 ఇయర్స్ వరకు వాకింగ్ లేదు, ఏం లేదు. ఈ రోజు ఫిజియో చేయడం వల్ల నాకు ఈ రికవరీ వచ్చింది. అండ్ దిస్ రికవరీ కూడా లైక్ నాకు ఇంత రావడానికి కారణం ఇంతకుముందు ఫాస్ట్ టైక్వాండో ప్లేయర్ ఉండడం వల్లనే నాకు రికవరీ వచ్చింది. ఇది దానివల్లనే మళ్ళీ నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. మనకు గవర్నమెంట్ తరఫున ఇప్పుడు మనకు గేమ్ కోసం అన్ని మన సదుపాయాలు ఉన్నాయా మనకు ఇండియాలో కానీ తెలంగాణలో కానీ? ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయం లేదు మాకు. అండ్ మెయిన్గా ఏంటంటే లైక్ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయిపోతుంది. ఈ గేమ్కి ఎటువంటి కోచ్ కూడా లేడు ఇప్పటివరకు. గతంలో మేము 2 సార్లు అప్లికేషన్ కూడా పెట్టుకున్నాం గవర్నమెంట్కి. ఎన్ఐ సర్టిఫికేషన్ కోచ్ ఉన్న వాళ్ళని కోచెస్ లాగా పెట్టుకోవాలని పెట్టాము. ఈ 2 టైమ్స్ ఇద్దరు మినిస్టర్ల దగ్గర, ఒకటి పద్మారావు గౌడ్ దగ్గర పెట్టుకున్నాము, శ్రీనివాస్ గౌడ్ దగ్గర పెట్టుకున్నాము. మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు అప్పుడు. అయినా లైక్ నేను కాకతీయ యూనివర్సిటీ నుంచి గెస్ట్ ఫ్యాకల్టీ లాగా వెళ్ళి టీమ్ని తీసుకొని పోవడము, మన తెలంగాణకి సీనియర్స్లో జూనియర్స్లో మెడల్స్ తీసుకొని రావడము అన్నీ చేశాను. మనకు నేషనల్ లెవెల్లో అంటే ఇంతకుముందు మీరు ఇండియాలో ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేశారు? ఇంతకుముందు నాకు నేషనల్ లెవెల్ మెడల్స్ ఉన్నాయి, 3 నేషనల్ లెవెల్స్ మెడల్స్ ఉన్నాయి, యూనివర్సిటీ మెడల్స్ ఉన్నాయి. ఇండియా క్యాంప్ కూడా చేశాను నేను. లైక్ నాకు ఒకటి బీహార్లో ఒక బ్రాంజ్ మెడల్ ఉంది, అండ్ కేరళలో ఒక బ్రాంజ్ మెడల్ ఉంది, పంజాబ్లో ఒక సిల్వర్ మెడల్ ఉంది సీనియర్ నేషనల్స్ అండ్ యూనివర్సిటీస్లో. నాకు మొత్తం స్టేట్ లెవెల్ ఒక 19 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. నేషనల్స్ ఒక 12 to 18 నేషనల్స్ కూడా ఆడాను నేను. సౌత్ జోన్, నార్త్ జోన్ అండ్ ఆల్ ఇండియా యూనివర్సిటీస్, సెంట్రల్ జోన్స్ అలా అన్నీ ఒక 32 టోర్నమెంట్స్ వరకు ఆడాను ఇప్పటి వరకు. నేను చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. అండ్ పారాలో కూడా నేను రీసెంట్గా పార్టిసిపేట్ చేసినప్పటి నుంచి ఒకటి సహారన్పూర్ ఉత్తరప్రదేశ్లో ఒక గోల్డ్ మెడల్ వచ్చింది. తర్వాత పంజాబ్లో ఒక గోల్డ్ మెడల్. పంజాబ్లో వచ్చిన తర్వాత లైక్ నేను సహరన్పూర్లో అయిపోయిన తర్వాత నేను బహ్రెయిన్కి వెళ్ళి పార్టిసిపేట్ చేశాను.
P51 కేటగిరీలో ఈ బంగారు పథకం వచ్చింది నాకు. ఓకే, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ నేషనల్ నుంచి మన ఇండియా ఆడారు కదా, గోల్డ్ మెడల్ వచ్చినందుకు మీకు మీ ఫ్యామిలీ వాళ్ళకందరూ? నాకు చాలా సంతోషంగా ఉంది. లైక్ నేను నేర్చుకున్న ఆట ఏమైపోతుందో అని నేను చాలా బాధపడ్డాను. 2 సంవత్సరాల వరకు నేను ఫిజియో చేసుకుంటూ అంతే ఉన్నాను. నాకు ఇప్పటికి 4 years అయిపోతుంది యాక్సిడెంట్ అయిపోయి. లైక్ ఇప్పటికి నేను రోజు ఫిజియో చేస్తుంటాను. అండ్ పొద్దున 2 గంటలు 2 గంటలు కనీసం రోజుకి ఒక 4 to 5 hours ఫిజియో చేస్తుంటాను. పోస్ట్ లైక్ ఏంటంటే లైక్ ఆపరేషన్ సర్జరీ అయిపోయిన తర్వాత పోస్ట్ సర్జరీ లైక్ రిహాబిలిటేషన్కి దీనికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయం లేదు, నాకనే కాదు ఎవరికి లేదు. ఒకవేళ ఆపరేషన్ అయిన తర్వాత ఫిజియో చేసుకోకుండా మాత్రం ఉండిపోతే మాత్రము అది బెడ్ రిటర్న్కి అయిపోతారు. మా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల అందరి వల్ల నేను లైక్ ఇప్పుడు ఈ స్థాయికి రాగలిగాను. ట్రీట్మెంట్ ఉంది, రోజు ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల నేను ఈ స్థాయికి రాగలిగాను, ఇప్పుడు పార్టిసిపేట్ చేయగలిగాను. గవర్నమెంట్ నుంచి నేను కోరుకునేది ఏంటిదంటే ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఆపరేషన్కి తర్వాత లైక్ ఫిజియో రిహాబిలిటేషన్స్ లాంటివి గవర్నమెంట్ తరఫున ఫిజియో రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏమీ లేవు. ఒకవేళ వాళ్ళు దీన్ని ముందుకు తీసుకొని పోయి దృష్టికి తీసుకొని వస్తే నాలాగా సాధించాలి అనుకున్న వాళ్ళకి ఎన్నో చేయగలుగుతారు. అండ్ నేను వచ్చి లైక్ బహ్రెయిన్ నుంచి వచ్చి 2 weeks అయిపోతుంది. బట్ గవర్నమెంట్ నుంచి కూడా నాకు ఎటువంటి లైక్ ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎందుకంటే పారా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఇది ఫస్ట్ గోల్డ్ మెడల్ మన తెలంగాణ స్టేట్కి. ఇట్స్ అన్ హిస్టారికల్ గోల్డ్ మెడల్. నాకు ఏంటంటే యాక్సిడెంట్ అయి నేను చావు వరకు వెళ్ళి బయటికి వచ్చి మళ్ళీ సాధించాలి మన దేశానికి మన రాష్ట్రానికి అని నేను పట్టుదలతో వెళ్ళి సాధించుకొని వచ్చాను. ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడం, బీయింగ్ ఏ స్పోర్ట్స్ పర్సన్ అండ్ బీయింగ్ టు ద పారా స్పోర్ట్స్ ప్లేయర్, అంటే మామూలు స్పోర్ట్స్ ప్లేయర్ మామూలుగా వెళ్తారు వస్తారు, బట్ పారా స్పోర్ట్స్ ప్లేయర్ వెళ్ళడానికి రావడానికి చాలా ఇబ్బంది మాకు. అయినా వెళ్ళి మన రాష్ట్రానికి మన దేశానికి పేరు తీసుకొని వచ్చాను. ఈ గుర్తింపు అనేది వాళ్ళ కానించి వస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. స్పైనల్ కార్డ్ ఇంజురీ అయిన వాళ్ళకి లైక్ బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ ట్యూమరిక్ వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఫిజియో సెంటర్స్ అనేటివి ఏమీ లేవు. ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఫిజియో సెంటర్స్ పెట్టేసి ఫిజియోథెరపిస్ట్ని హైర్ చేసుకొని పెట్టుకుంటే చాలా రికవరీ వస్తుంది. వాళ్ళు ముందు కూడా బెడ్ రిటర్న్ కాకుండా ముందుకు వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి అలా ఉంటుంది. ఆపరేషన్ తర్వాత ఫిజియో చేసుకోకపోతే మాత్రం బెడ్ రిటర్న్ అయిపోతారు, దానికి అంకితం అయిపోతారు. గవర్నమెంట్ నుంచి ఫిజియోథెరపిస్ట్లని హైర్ చేసి గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఫిజియోథెరపీ చేస్తే అది చాలా మందికి చాలా యూజ్ అవుతుంది. ఇది గవర్నమెంట్ వాళ్ళు దీన్ని దృష్టికి తీసుకొని వెళ్ళి ఫిజియోథెరపీని కూడా కొంచెం ముందుకి ఫ్రీ రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టి ట్రీట్మెంట్స్ ఇస్తే చాలా బాగుంటుంది. ప్రపంచ ఛాంపియన్ గోల్డ్ మెడల్ వికలాంగుల దాంట్లో గోల్డ్ మెడల్ సాధించిన తమ్ముడు గౌతమ్ యాదవ్ గారికి ఎల్లవల మా వికలాంగుల తరపున శుభాకాంక్షలు. గొప్ప విషయం ఏంటంటే మా ఊరికి మంచి పేరు, ప్రపంచ ఇళ్ళలు దాటింది మా పైడి పిల్ల అంటే తమ్ముడు వాళ్ళనే. ఇంకో విషయం ఏంటంటే తమ్ముడు మంచిగా ఉన్నప్పుడు సుత మంచి స్పోర్ట్స్ కరాటే అనేది పైడి పిల్లకి పరిచయం చేసిన వ్యక్తి. స్కూళ్ళల్లో సుత చూసేది పిల్లలకు చాలామంది పరిచయం చేసిండు. అనేక గేమ్లలో సుత ఆయనకి ఏది తెలిసినా కానీ విలేజ్లో పరిచయాలు చేసిండు. ఈరోజు ప్రపంచ ఖ్యాతికి వెళ్ళడం మా వికలాంగుల జాతికి సుత గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే తమ్ముడు చెప్పిండు మాకేమైనా అవకాశం ఉంటే ఇప్పుడు సుత అంటే ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించి ఇంకా ముందు ప్రపంచ స్థాయికి మామూలు సుత తీసుకుపోతాను ఒక గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఆ బీజం అన్నది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్క సుత మేము చిన్నప్పుడు అక్క దగ్గర చదువుకున్న వ్యక్తులను కట్టుకుని ఆ బీజం అక్కంచెలు వచ్చింది. నలుగురు సేవ చేయాలనే దృక్పథం వాళ్ళ వంశంలో ఉన్నది కట్టుకుని అదే కేడర్లో తమ్ముడు సుత రావడం అని ఆ విధంగా ఉన్నదని మేము ఇట్లా పడిపోయినప్పుడు సో మస్తు బాధపడ్డాం. ఈ భగవంతుడు ఈశ్వరుడు ఏంది మంచిగానే ఇట్లా ఉండడం వల్ల అనే గోల్ అనేది రీచ్ చేసిండు ప్రపంచ ఖ్యాతికి. దానివల్ల మా ఊరికి కానీ మా వికలాంగులకు కానీ ఈరోజు ప్రభుత్వ తరఫున కానీ అనేక అవకాశాలు కల్పించాలని ఈరోజు దురదృష్టకరం ఏంటంటే ఎమ్మెల్యేస్ రావాలి. ఏంటంటే ప్రపంచ ఖ్యాతి సంపాదించింది అన్నప్పుడు పార్టీలకు అతీతంగానే ఉండాలి. ప్రపంచ ఖ్యాతి వ్యక్తి మన వరంగల్ బిడ్డ, వర్ధనపేట బిడ్డ,
ఒక ఊరు ఒక గ్రామం నుంచి ఎదిగిందంటే ప్రతి ఒక్కరూ ఆయనకు తలవంచవలసిందే. ఆయన నాలుగు దిక్కుల ప్రచారం జరిగిన ఇంత పెద్ద గొప్ప వ్యక్తిని కలవకపోవడం అనేది వాటి సిగ్గుసేటని సమన్వయంగా మా వికలాంగుల జాతిని కించపరిచే విధంగా అనిపిస్తుంది. కాబట్టి ప్రతి వికలాంగునికి చేయూతనివ్వండి. ప్రభుత్వం ఏదో 4,000 ఇచ్చి చేత తిరుపుకోకుండా ఎవరో గోల్డ్ మెడల్ అక్కడ పైన అట్లాంటిగా పెడితే వాళ్ళకి 5 కోట్లు 4 కోట్లు మా వికలాంగులను ఆదుకోండి. అసలు వేరే వాళ్ళకు 50 కోట్లు 100 కోట్లు ఇస్తారు. ఇలాంటి వ్యక్తులకు ఇస్తే మాలాంటి వ్యక్తుల చేత కొంచెం ముందుకు వెళ్తారు. ఇలాంటి వ్యక్తులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కానీ ముందు వాళ్ళకి ఏమి ఇస్తున్నారు మాకు అలాంటివి ఇవ్వాలని దీన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు.